హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఇన్‌స్టాంట్ బాదం బర్ఫీ. జనరల్‌గా బాదం బర్ఫీని చేయాలంటే బాదంని ఉడికించాలి. అండ్ ప్రాసెస్ కూడా చాలా లెంతీగా ఉంటుంది కదా! కానీ ఈ ప్రాసెస్‌లో చేస్తే ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు తక్కువ టైంలోనే చాలా సింపుల్‌గా, క్విక్‌గా బాదం బర్ఫీని చేసుకోవచ్చు. ఈ బర్ఫీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పండగలప్పుడైనా, ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడైనా సింపుల్‌గా, డెలిషియస్‌గా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదం బర్ఫీని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి అరకప్పు పంచదారని, పావు కప్పు వాటర్‌ని తీసుకోవాలి. స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే పంచదారని ముప్పావు కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పంచదార కరిగే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి. ఈ బర్ఫీ కోసం మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే చాలు. పాకాన్ని ఇలా 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు బాదం పప్పుని ఇలా ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పొడి సుమారుగా 1 కప్పు వరకు ఉంటుందండి. 1 కప్పు కంటే 1, 2 టీ స్పూన్లు ఎక్కువే ఉంటుంది కానీ, తక్కువ మాత్రం ఉండదండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని, ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ బర్ఫీని ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేస్తున్నాము కాబట్టి ఇలా మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటే, మనం చేసుకునే ఈ బర్ఫీ పగులు రాకుండా చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తుందండి. బర్ఫీ రెడీ అయ్యే వరకు కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. బర్ఫీ రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ 4, 5 నిమిషాల పాటు ఉడికించామంటే, ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా వస్తుందండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే, ఈ మిశ్రమం ఇలా ఇంకాస్త దగ్గర పడుతుంది. ఎప్పుడైతే ఈ మిశ్రమం ఇలా బాగా దగ్గర పడి పాన్ నుండి సెపరేట్ అవుతుందో, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి, కన్సిస్టెన్సీ ఇలా స్టిక్కీగానే ఉండాలండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బర్ఫీ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. బర్ఫీ మిశ్రమం వేడిగా ఉండగానే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేడిగా ఉండగానే ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడు ఈ మనం చేసుకునే ఈ బర్ఫీ పగులు లేకుండా సాఫ్ట్‌గా వస్తుంది. మీరు గమనించినట్లయితే స్టిక్కీగా ఉన్న ఈ మిశ్రమం కాస్త కొద్దిసేపటికి బటర్ పేపర్‌కి అంటుకోకుండా ఇలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా రెడీ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా స్పాచులాతో కానీ, లేదా స్పూన్‌తో కానీ లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని 5, 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత చూస్తే ఈ బర్ఫీ మిశ్రమం ఇలా ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా ఒక దగ్గరికి తీసుకొని పిండి ముద్దలా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్‌గా చేసుకున్న ఈ పిండి ముద్దని నెయ్యి రాసుకున్న మరొక బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దని చేతితో ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా మరొక బటర్ పేపర్‌ని పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. బర్ఫీ మీకు ఏ థిక్‌నెస్‌తో కావాలో ఆ థిక్‌నెస్ వచ్చే వరకు ఇలా రోల్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే స్వీట్ షాప్ స్టైల్‌లో పావించు థిక్‌నెస్‌తో చపాతీలా రోల్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా కావాల్సిన థిక్‌నెస్‌తో చపాతీలా రోల్ చేసుకున్న తర్వాత పైన ఉండే బటర్ పేపర్‌ని స్లోగా తీసివేయాలి. ఆ తర్వాత నైఫ్‌తో డైమండ్ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా డైమండ్ షేప్‌లోనే కాదండి, మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్‌లో పీసెస్‌గా కట్ చేస్తున్నానండి. మీరు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా, లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా పీసెస్‌ని కట్ చేసుకోవచ్చు.
ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత చూస్తే బర్ఫీ షేప్ అయిన, టెక్స్చర్ అయిన అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఎంత చక్కగా వచ్చిందో కదా! ఇలాగే అన్ని పీసెస్‌ని కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోయే బాదం బర్ఫీ రెడీ. ఇలా బాదంని ఉడికించకుండా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్‌గా బాదం బర్ఫీని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ బాదం బర్ఫీ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. పండగలప్పుడైనా లేదా స్పెషల్ అకేషన్స్‌లో అయినా మీరు బాదం బర్ఫీని ఈ స్టైల్‌లో ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.